నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. యంగ్ ఇండియా స్కూల్ కోసం 8 ఎకరాల స్థలం కేటాయించడం సరైంది కాదు అంటూ ఫిర్యాదు చేసిన విద్యార్థులు వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్థానిక మెడికల్ కళాశాలను సందర్శించి విద్యార్థులు కలిసి కళాశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ కోసం 8 ఎకరాల స్థలం కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అత్యంత ఉన్నత ప్రమాణాలతో మెడికల్ కళాశాల ఉండాలని భావించి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలని మెడికల్, ఫార్మా మెడికల్, హాస్టల్, రీసెర్చ్ సెంటర్ వసతిని దృష్టిలో ఉంచుకొని 50 ఎకరాలతో సుశీలమైన మెడికల్ కళాశాల ఆవరణ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ అనాలోచిత చర్యలతో మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ కోసం 8 ఎకరాలు కేటాయించడం అనైతికమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, గంధం బాలపీర్, కౌన్సిలర్లు మురళీ సాగర్, శ్రీకర్ గౌడ్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. నచ్చిందా కాలేజ్ బిల్డింగ్స్ అన్ని మీకు నచ్చినాయి అంటున్నా. లేకపోతే చదివి అంటే ఆరోగ్యం క్లాస్ 30 acres ఉంది నాగవరం అని విత్ ఇన్ మున్సిపాలిటీ. అది బీసీ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ కాలేజ్ కోసం పెట్టింటివి. అయితే అక్కడ నిర్మాణం స్టార్ట్ కాలే, అది వద్దన్నారు. అగ్రికల్చర్ కాలేజ్ వాళ్ళు ఏమన్నారంటే మాకు అగ్రికల్చర్ ప్లెయిన్ ల్యాండ్ కావాలా, కల్టివేషన్ ఉంటుంది కాబట్టి మాకు అది వద్దు, సూటబుల్ కాదన్నారు. సో దట్ ఈస్ లయింగ్ వేకెంట్. సో ఈ 8 acres ఇక్కడ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో తీయకుండా మీరు ఇంకెక్కడైనా పెట్టండి, ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనం ఎక్స్పాండ్, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ వచ్చినా, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వచ్చినా, ఫ్యూచర్లో ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ను, మెడికల్ వేస్ట్ను డిస్పోజ్ చేసే మేనేజ్మెంట్కైనా చిల్డ్రన్ హజార్డస్ కాబట్టి చిల్డ్రన్ ఎక్స్పోజ్ కావద్దు దానికి. సో మీకు తెలుసు కదా అదంతా. కాబట్టి ఈ కారణాల చేత ఇక్కడ వద్దు అని చెప్పిన. మీరు ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి దాని ఆల్టర్నేటివ్ దయచేసి ప్లీజ్ 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 నేను మీకు వాట్సాప్లో కూడా పంపిస్తాను, మరి పిఎస్కి పంపిస్తాను. థ్యాంక్ యూ. నమస్తే నమస్తే మాట్లాడినాను. దయచేసి ఈ మెడికల్ కళాశాల క్యాంపస్లో ఉండేటువంటి ల్యాండ్ని మాత్రం టచ్ చేయకండి. ప్రభుత్వానికి చాలా భూములు ఉన్నాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, పేచీలు ఏం లేకుండా ఉన్నాయి, వనపర్తి పరిసరాల్లోనే ఉన్నాయి. ఆ వాటి మీద దృష్టి పెట్టి అందులోంచి ఏదైనా ఒకటి అనువైంది తీసుకొని యంగ్ ఇండియా స్కూల్ కట్టండి. మరి ఇదివరకు శంకుస్థాపన చేసినప్పుడు ఎక్కడుందనుకొని కట్టింది ప్రభుత్వం, ఆనాడు ఎక్కడ మొదలుపెట్టింది, దానికి ఏమైంది? సరే దానికి ఏదైనా సమస్య వచ్చింది, ఇంకేదైనా ప్రత్యేకంగా ఆల్టర్నేట్ కావాలనుకున్నారు. ఆల్టర్నేట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఆల్టర్నేట్ ల్యాండ్స్ మీద దృష్టి పెట్టండి, అందులోంచి తీసుకోండి. పైగా యంగ్ ఇండియా స్కూల్కి యంగ్ ఇండియా జీవో ఇచ్చినప్పుడు ప్రభుత్వం 25 ఎకరాలు 27 ఎకరాలు స్పెసిఫై చేసింది దానికి. మరి 25 ఎకరాల పైచీలకు యంగ్ ఇండియా స్కూల్కి అవసరమవుతుందని జీవోలో ఇచ్చినప్పుడు ఇందులోంచి 8 ఎకరాల స్థలాన్ని తీసుకోవడం ద్వారా ఏ రకంగా మేలవుతుంది, ఎట్లా సూట్ అవుతుంది? అది ఒకటి, భవిష్యత్తులో ఎక్స్పాన్షన్కి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఈ కళాశాల కోసం, ఈ క్యాంపస్ కోసం, మెడికల్ కళాశాల క్యాంపస్ కోసం ఉద్దేశించిన దాంట్లోంచి స్థలం తీయడం ద్వారా ఈ కళాశాలకు, ఈ క్యాంపస్కు అది ఇబ్బందికరంగా మారుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. 2 ప్రత్యామ్నాయ జాగాలు ఉన్నాయి, లేవని కాదు. ఉదాహరణకు నాగవరం దగ్గర వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోనే, జిల్లా కేంద్ర పరిధిలోనే నాగవరంలో గతంలో మేమున్నప్పుడే ఈ గురుకుల బీసీ అమ్మాయిల యొక్క అగ్రికల్చర్ కాలేజ్ కోసం 30 ఎకరాలు ఆ రోజు మేము అలాట్మెంట్ చేయించినాం. కాకపోతే అది కొంత రాళ్ళు రప్పలు ఉంది, క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణంగా అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కట్టలే. మేము ఆనాడు కొంత ఫండ్ కూడా తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేసినాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సర్కారు దాన్ని వినియోగించుకోవట్లేదు, అది ఖాళీగా ఉంది 30 ఎకరాలు. ఆ 30 ఎకరాల్లో ఎంత అవసరం ఉంటే అంత మీరు వాడుకోండి, దానికి కావాలంటే. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా చూసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి, చంద్రగుట్ట ఉంది, చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఈ ప్రాంగణంలో ఉండేటువంటి భూమిని మాత్రం ఎట్టి పరిస్థితులలో ముట్టుకోకుండా ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోండి. పట్టుదలలు అవసరం లేదు.
ఇది భావితరాలకు సంబంధించినటువంటిది. మొన్న మధ్యలోనే చూసినాం మనం కొన్ని మాసాల క్రితం హైదరాబాద్లో ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిలో ప్రభుత్వం పోయి అక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. అది జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటిది మీరు ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాదు అని మాట్లాడేటువంటి మాటలు సబబు కాదు. ఎవరు మాట్లాడినా అది సమగ్రమైన ఆలోచన కాదు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే పిల్లలు కూడా శాశ్వతంగా ఆడ ఉండే పిల్లలు కాదు, కానీ వాళ్ళ ఆలోచన శాశ్వతమైనటువంటి భవిష్యత్తు కోసం. ఇక్కడ మెడికల్ కళాశాల పిల్లల యొక్క ఆలోచన కూడా వాళ్ళు మెడిసిన్ అయిపోయినాక ఇంకో ఊరికి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ మెడికల్ కళాశాల ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో కూడా వాళ్ళలాగా చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు దురదృష్టం ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మనం పెద్ద మనసుతో అర్థం చేసుకొని అభినందించాల్సింది పోయి పిల్లల మీద ఏదో ఆంక్షలు పెట్టినట్టు మాట్లాడడము, లేకుంటే మీకు సంబంధం లేదన్నట్లు మాట్లాడడము, దీన్ని ఏదో రాజకీయమని పిల్లలకు అంటగట్టే ప్రయత్నం చేయడము ఇది సరే